ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీ యొక్క లగ్నాధిపతి కర్మకారకుడైనటువంటి శనితో, అంటే ఉద్యోగానికి కారకుడు, కర్మకారకుడు మరియు ధనాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ వారం మీకు చాలా మట్టుకు కొన్ని కొత్త రీసెర్చెస్ చేయడానికి, బికాజ్ ఆఫ్ రీసెర్చ్ హౌస్లో అష్టమ స్థానంలో శుక్ర, రాహువులు కలిసి ఉన్నారు. కొత్త రీసెర్చెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఇక్కడ ఏదైనా బ్యాంకింగ్, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి బ్యాంకింగ్ లేదా కళా సంబంధించిన వాటిలో ఉద్యోగాలు సంపాదించడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం మీకు ఏదైనా సీక్రెట్స్ రివీల్ అవ్వడము, రీసెర్చెస్ ద్వారా కలిసి రావడము, నిగూఢమైనటువంటి విషయాలు ఏమైనా కొన్ని మీకు అనుభవంలోకి రావడము, తెలియడం, ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే మీరు మనీ మ్యాటర్స్ విషయంలో, అంటే ఎవరికైనా ధనం ఇస్తున్నాము, ధనం తీసుకుంటున్నాము, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఎందుకంటే 2వ స్థానంలో ఉండే కేతువు మ్యాజికల్ ప్లానెట్ ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో తొందరపడి ఇవ్వడం, దాని ద్వారా తర్వాత స్ట్రెస్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కేతువు 2లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ 3వ అధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో, మీ యొక్క సిబ్లింగ్స్కి, తోబుట్టువులకి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆల్రెడీ యూఎస్లో ఉండో, లేకపోతే మీ వాళ్ళు యూఎస్లో ఉండో, మీరు వెళ్ళడానికో ఇట్లా ప్రయత్నం చేసేటువంటి వారికి, సిబ్లింగ్ మూలంగా మీరు విదేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే మీ మూలంగా మీ యొక్క సిబ్లింగ్స్కి, తోబుట్టువులకి, అది అక్కా చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారికి విదేశీ అవకాశాలు చేజిక్కుచ్చాయి. బికాజ్ ఆఫ్ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఇక్కడ ఒక 2 నెలల దాకా ఉంటాడు దాదాపుగా. సో అది అలాగే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు 4వ అధిపతి అయినటువంటి కుజుడు 12లో వక్రించి ఉన్నందుకు ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల పట్ల మీకు అవకాశాలు వస్తాయి. కానీ తీసుకునే విషయంలో అదేదైనా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేశాక అనిపిస్తుంది, అయ్యో ఇక్కడ పెరగదు, అనవసరంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండు అని. కాకపోతే ఇక్కడ గురుదృష్టి 4వ స్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మీరు బయటపడతారు. బట్ ఒక్కసారి ఇది కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మెయిన్గా చూసుకోండి. ఎందుకంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు చతుర్థాధిపతి వెళ్ళి. అలాగే కొన్ని కొత్త స్నేహితులు పరిచయాలు అవ్వడం ఏర్పడుతుంది. బికాజ్ ఆఫ్ కొత్త స్నేహితులు పరిచయాలు అవ్వడం, స్నేహితుల్లోనే కొంత మీరు అంటే వాళ్ళని ఇష్టపడడం, అప్పటి వరకు స్నేహంగా ఉండేటువంటి తత్వము, స్నేహంగా ఉన్నారనేటువంటిది ఇది కాస్త మీకు కొంత లవ్ వైపు తీసుకెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ 7వ స్థానంలో శని, సప్తమాధిపతి అంటారు. ఈ సప్తమాధిపతి శని కాస్త కంబస్ట్ దానిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఎందుకంటే శని, రవులు క్లోజ్ కంజంక్షన్లోకి వెళ్తున్నందుకు మీరు ఎవరినైనా పార్ట్నర్స్ని తీసుకునే విషయంలో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరినైనా పార్ట్నర్స్గా తీసుకునే విషయంలో కొంచెం తండ్రికి తెలిసిన వాళ్ళు, తండ్రి యొక్క బంధువర్గం లేదా తండ్రి ఫ్రెండ్స్లో ఎవరినైనా మీరు పార్ట్నర్షిప్ తీసుకునేటువంటి విషయంలో, సహజంగానే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్గా ఎవరినైనా మీరు తీసుకున్నా, మీరు ఎవరికైనా పార్ట్నర్షిప్గా వెళ్ళేటువంటి విషయాల్లో, మరియు వివాహ సంబంధించిన పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాల్లో మార్పులు చూపిస్తున్నాయి, బట్ ఎదుగుదల కూడా ఉంటుంది. డోంట్ వరీ, నో నీడ్ టు వరీ.
మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో జ్యువెలరీయో లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి.
100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.